భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 160 నిర్దిష్ట ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్ర గవర్నర్ యొక్క విధులను నిర్వర్తించడం గురించి తెలియజేస్తుంది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. విధుల నిర్వహణ: అనారోగ్యం, గైర్హాజరు లేదా మరేదైనా కారణాల వల్ల రాష్ట్ర గవర్నర్ తమ విధులను నిర్వర్తించలేని పరిస్థితిని ఈ కథనం ప్రస్తావిస్తుంది. రాష్ట్రపతి అథారిటీ: ఈ ఆర్టికల్ ప్రకారం అటువంటి ఆకస్మిక పరిస్థితుల్లో గవర్నర్ విధులను నిర్వర్తించేలా నిబంధనలను రూపొందించే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది. గవర్నర్ తమ విధులను నిర్వర్తించలేకపోయినా రాష్ట్ర పాలన సజావుగా కొనసాగేలా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ నిబంధన రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది. ఫ్లెక్సిబిలిటీ: రాజ్యాంగంలోని ఇతర అధ్యాయాలు లేదా ఆర్టికళ్ల ద్వారా స్పష్టంగా కవర్ చేయబడని పరిస్థితులలో ఏదైనా నిబంధనను సరిపోయేలా చేయడానికి రాష్ట్రపతిని అనుమతిస్తుంది. ప్రభుత్వ పనితీరులో తలెత్తే వివిధ ఊహించలేని పరిస్థితులను పరిష్కరించడానికి ఈ వెసులుబాటు చాలా ముఖ్యం. చాప్టర్ రెఫరెన్స్: రాజ్యాంగంలోని సంబంధిత అధ్యాయంలో గవర్నర్కు సంబంధించిన నిబంధనలలో ఆకస్మికతను స్పష్టంగా ప్రస్తావించకపోతే రాష్ట్రపతికి జోక్యం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేసే అధికారం ఉందని వ్యాసం నిర్దేశిస్తుంది. సారాంశంలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 160 రాష్ట్రంలో పాలన కొనసాగింపును నిర్ధారిస్తూ, ఇతర రాజ్యాంగ నిబంధనల ద్వారా స్పష్టంగా కవర్ చేయబడని పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ విధులను నిర్వర్తించేలా నిబంధనలను రూపొందించే అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 2 కార్యపాలక వర్గము గవర్నరు ఆర్టికల్ 160 కొన్ని యాదృచ్ఛిక పరిస్థితులలో గవర్నరు యొక్క కృత్యముల నిర్వహణ. ఈ అధ్యాయములో నిబంధింపబడని ఎట్టి యాదృచ్ఛిక పరిస్థితిలోనైనను ఒక రాజ్య గవర్నరు యొక్క కృత్యములను నిర్వహించుటకు రాష్ట్రపతి తాను సబబని తలచు నిబంధనను చేయవచ్చును. The Constitution of India, Part 6, The States. Chapter 2. The Executive. The Governor. Article 160. Discharge of the functions of the Governor, in certain contingencies. The President may make such provision, as he thinks fit for the discharge of the functions of the Governor of a state, in any contingency not provided for in this chapter.